ఈరోజు వేకెన్సీ వచ్చేసరికి మై పైసా కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ రావడం జరిగిందనమాట. ఈమెయిల్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్గా మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది. సో ఇదైతే మనకి 15th ఏప్రిల్ నుంచి 23rd ఏప్రిల్ వరకు కూడా ఇంటర్వ్యూస్ అనేవి జరుగుతున్నాయి అన్నమాట. 10 AM నుంచి 5:30 PM లోపు మీరు వెళ్తే ఇంటర్వ్యూస్ డైరెక్ట్గా అవుతాయి. సో ఇక్కడైతే కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సమార్ గారు అనమాట. 9502307742 అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడైతే ఇది హైదరాబాద్లో ఉంటుంది కాబట్టి ఈ యొక్క కంపెనీ అల్లూరు ట్రేడ్ సెంటర్, ఉషా మల్లపూడి కార్డియో హాస్పిటల్, ఆర్డి భాగ్యనగర్ కాలనీ అనమాట, వెంకట్ నగర్ కాలనీ, అలాగే నియర్ KPHB మెట్రో స్టేషన్ దగ్గర హైదరాబాద్లో ఉంటుందన్నమాట ఈ యొక్క కంపెనీ. అలాగే తెలంగాణలో ఉంటుందన్నమాట. అలాగే 500072 అనేసి కూడా కోడ్ ఇవ్వడం జరిగింది. అలాగే జాబ్ హైలైట్స్ చూసుకుంటే మీరు ఇక్కడ క్లిక్ చేసి చూసుకోవచ్చు. ఈమెయిల్స్ ఒకటిగా అయితే కావాలన్నమాట. ఈమెయిల్స్ రాయడం కానీ ఈమెయిల్స్ టైప్ చేయడం కానీ ఇవి వస్తే సరిపోతుంది. సో 1 to 4 years అయితే మ్యాక్సిమం ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరుగుతుంది. సో హైదరాబాద్లో ఉంటుంది. సో మీకైతే స్టార్టింగ్ ఒక 15,000 వరకు కూడా శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. లాంగ్వేజ్ చూసుకుంటే ఇంగ్లీష్, హిందీ, తెలుగు వచ్చిన వాళ్ళకి కావాలన్నమాట వీళ్ళకి. సో మార్కెట్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి ఇండియాలో ఉండాలి. ప్రాసెస్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి ఇన్బౌండ్ అవుట్బౌండ్ కాల్స్ చేసే విధంగా ఉండాలి. సో మస్ట్ హ్యావ్ స్కిల్స్ ఈమెయిల్ రైటింగ్ అనమాట. ఈమెయిల్ రైటింగ్ ఒక్కటి వస్తే చాలు. అలాగే కొన్ని స్కిల్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. కమ్యూనికేషన్ స్కిల్స్, ఈమెయిల్ సపోర్టు, రిటర్న్ కమ్యూనికేషన్, అలాగే మెయిల్ డ్రాఫ్టింగ్, సేల్స్ సపోర్టు, అలాగే చాట్ సపోర్టు, ఈమెయిల్ ప్రాసెస్, వాయిస్ సపోర్టు, చాట్ ప్రాసెస్ ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది. అలాగే జాబ్ ఓవర్ వచ్చేసరికి యాజ్ అన్ ఈమెయిల్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ యూ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ హ్యాండ్లింగ్ కస్టమర్స్ ఎంక్వైరీస్, ప్రొవైడింగ్ అసిస్టెన్స్ అండ్ రీసాల్వింగ్ ఇష్యూస్ ప్రైమర్లీ త్రూ ఈమెయిల్ కమ్యూనికేషన్. ఈమెయిల్ ద్వారా మీరు ఎవరికైతే అంటే కస్టమర్స్కి ఎవరికైతే ఇష్యూస్ ఉంటాయో అటువంటి వాటిని మీరు ఈమెయిల్ సపోర్ట్ ద్వారా ఈమెయిల్ ద్వారా రీసాల్వ్ చేసి వాళ్ళకి అసిస్టెంట్స్ని ప్రొవైడ్ చేసి మీరైతే చేయాలన్నమాట మీరు వర్క్. అలాగే కీ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసరికి మీకు ఇక్కడ చూడొచ్చు. రెస్పాండ్ టు కస్టమర్ ఎంక్వైరీస్ అండ్ కాన్కరెన్స్ బై ఈమెయిల్ ఇన్ ఏ టైమ్లీ అండ్ ప్రొఫెషనల్ మేనర్ అని చెప్పడం జరిగింది. అలాగే ప్రొవైడ్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎస్టెన్స్ టు కస్టమర్స్ రీగ్రేడింగ్ ప్రొడక్ట్స్, సర్వీసెస్, పాలసీస్ అండ్ ప్రొడ్యూసర్స్ అని చెప్పడం జరిగింది. అడ్రస్ కస్టమర్ కంప్లైంట్స్ అంటే కస్టమర్ ఏ యొక్క అడ్రస్తో కంప్లైంట్ ఇచ్చారో అది మీరు మెన్షన్ చేయాలన్నమాట. ట్రబుల్ షూటింగ్ ప్రాబ్లమ్స్ అంటే ప్రతి ప్రాబ్లమ్ని మీరు ట్రబుల్ షూట్ చేసే విధంగా ఉండాలి. ప్రొవైడ్ అప్రోప్రియట్ సొల్యూషన్స్, ప్రతి దానికి కూడా సొల్యూషన్స్ వెతికి మీరైతే ప్రొవైడ్ చేసే విధంగా ఉండాలి. ఎస్కలేట్ ఇష్యూస్ యాజ్ నీడెడ్ అనేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మెయింటైన్ త్రూ అండ్ యాక్యురేట్ రికార్డ్స్ ఆఫ్ కస్టమర్ ఇంటరాక్షన్స్, ట్రాన్సాక్షన్ అండ్ రిసొల్యూషన్స్. కొలాబరేట్ విత్ అదర్ టీమ్ మెంబర్స్ టు ఎన్ష్యూర్ కన్సల్టెన్స్ అండ్ హై క్వాలిటీ కస్టమర్స్ సర్వీసెస్ అక్రాస్ ఆల్ ఛానల్స్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఐడెంటిఫై ఆపర్చునిటీ ఫర్ ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్స్ అండ్ సజెస్ట్ స్ట్రాటజీస్ టు ఎన్హాన్స్ ద ఎఫిషియన్సీ అండ్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ఈమెయిల్ సపోర్ట్ ఆపరేషన్స్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. స్టే అప్డేటెడ్ ఆన్ ప్రోడక్ట్ నాలెడ్జ్, ఇండస్ట్రీ ట్రెండ్స్ అండ్ కంపెనీ పాలసీస్ టు ప్రొవైడ్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ టు కస్టమర్స్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. అదర్ టు కంపెనీ గైడ్లైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఫర్ ప్రొఫెషనలిజం, కస్టమర్ సర్వీస్ అండ్ కమ్యూనికేషన్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. హ్యాండిల్ సెన్సిటివ్ కస్టమర్స్ ఇన్ఫర్మేషన్ విత్ కాన్ఫిడెంట్లీ అండ్ డిస్క్రిషన్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. మీట్ ఆర్ ఎక్సైజ్డ్ పర్ఫార్మెన్స్ టార్గెట్స్ ఫర్ రెస్పాన్స్ టైం, రీసొల్యూషన్స్ టైం అండ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. క్వాలిఫికేషన్స్ చూసుకుంటే మీకు ఇక్కడ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఇన్ కస్టమర్ సర్వీస్, ఈమెయిల్ సపోర్ట్గా మీరైతే చేసి ఉండాలి. ఎక్సలెంట్ రిటన్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్ అయితే రావాలి అనమాట. మీకు తెలుగులో కానీ రాయడం, చదవడం, మాట్లాడడం రావాలి. అలాగే ఇంగ్లీష్, హిందీలో కూడా. అలాగే స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్. సో ఏ ప్రాబ్లం అయినా మీరు సాల్వ్ చేసే విధంగా ఉండాలన్నమాట. అండ్ అటెన్స్ టు డీటెయిల్, ability to work independently and as part of a team in a fast
బేస్డ్ ఎన్వైర్న్మెంట్ అనేసి ఇవ్వడం జరిగింది. ప్రొఫిషియన్సీ ఇన్ యూజింగ్ ఈమెయిల్ హెల్ప్ డెస్క్ సాఫ్ట్వేర్ అండ్ అదర్ రిలవెంట్ టూల్స్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. ఎంపతి అండ్ పేషెన్స్ ఇన్ డీలింగ్ విత్ కస్టమర్స్ ఎంక్వైరీస్ అండ్ కంప్లైంట్స్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్క ప్రాబ్లమ్ కూడా మీరు డీల్ చేసి వాటిని సాల్వ్ చేసే విధంగా ఉండాలన్నమాట. అలాగే ఎబిలిటీ టు ప్రయారిటీజ్ టాస్క్స్, ప్రతి దానికి కూడా మీరు ప్రయారిటీజ్ ఇచ్చే విధంగా ఉండాలి. మేనేజ్ టైం ఎఫెక్టివ్లీ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే కమిట్మెంట్ టు ప్రొవైడింగ్ ఎక్స్పెక్టేషనల్ కస్టమర్ సర్వీసెస్ అండ్ ఫోస్టరింగ్ పాజిటివ్ కస్టమర్ రిలేషన్షిప్ అనేది, కస్టమర్స్తో మీరు రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఇది మొత్తం అంతా నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇక్కడ మీరు ఎలా అప్లై చేయాలంటే ఐఎమ్ ఇంట్రెస్ట్ అనే దానిపైన క్లిక్ చేసి ఇక్కడ మీ యొక్క ఈమెయిల్తో మీరు లాగిన్ అయ్యి డైరెక్ట్గా అప్లై చేయొచ్చు అనమాట. ఓకేనా. సో ఇది ఈ విధంగా అయితే అప్లై చేసుకోవాలి. సో దీని యొక్క అప్లికేషన్ లింక్ అయితే నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకుంటే వెళ్తూ మన ఛానల్ పేజీని ఫాలో అవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఓకేనా. సో ఇది ఈరోజు నోటిఫికేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.